ఎవడ్రా నువ్వు? ఏంటి నన్ను అప్పుడే మర్చిపోయావా? అసలు ఎవడ్రా నువ్వు? సూపర్ శిశిరా, నువ్వు సూపర్. ఎంత ఈజీగా నన్ను మర్చిపోయావు. కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికేసరికి నేను బోర్ కొట్టేశానా? ఎవడ్రా నువ్వు? ఏదేదో నాన్ సెన్స్ మాట్లాడుతున్నా. మీరు కొంచెం వెయిట్ చేయండి. శిశిరా కోసం 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను. కెనడాలో మేమిద్దరం లవర్స్. వాట్? రాజ్, వీడెవడో నాకు తెలీదు. మేమిద్దరం గాఢంగా లవ్ చేసుకున్నాం. పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని వచ్చేసింది. నన్ను మోసం చేసింది. వాట్ ద బ్లడీ హెల్? ఏంటి బ్రో, ఒక రిచ్ అమ్మాయి దొరకగానే ఇలా వెంట పడతావా? కనీసం తన గతం ఏంటో తెలుసుకోవా? నువ్వు ఆన్సర్ చెప్పు బ్రో. రే, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ, నీ నిజం బయటపడిపోతుందనా? ఏంటి బ్రో, నీ దగ్గర కూడా ఆన్సర్ లేదా? నువ్వెవడో కూడా నాకు తెలీదు. నేను ఆమె డబ్బును చూసి ప్రేమించలేదు. ఈమె గతం తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆమె డబ్బు అవసరం లేదు. ఆ ఆస్తి ఏముందో, ఎంతుందో, ఆస్తి మొత్తం వదిలిపెట్టేసి వచ్చినా నేను తనని ప్రేమిస్తాను. తను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. అయినా నాకెందుకు తన ఆస్తి? నాకు కావాల్సినంత నా దగ్గర ఉంది. ఆమె ఆస్తి ఆమె ఇష్టం, ఏమైనా చేసుకొని. నేను లవ్ చేసిందంటే నేను నమ్మను. రేయ్, పోరా, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రేమలో మనీ ఉండదు. ఎవడో ఒకడలా ఉంటాడు, అందరూ అలా ఉండరు. అసలు ప్రేమ అంటే ఏమనుకున్నావు? ప్రేమకి డబ్బుకి ఏంటి సంబంధం? తనెప్పుడు నా ఆస్తి ఏంటి, నేనేం చేస్తానని ఎప్పుడు అడగలేదు. నేను తనని అడగలేదు. నాకు నచ్చింది తన యాటిట్యూడ్, తన స్వాగ్, తన వ్యక్తిత్వం. అందుకే నేనే ప్రపోజ్ చేశాను. ఎవడో వచ్చి చెప్తే నమ్మేంత వెర్రోళ్ళైతే కాదు. పోరా, తను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా, లేదంటే లేదు. దట్స్ ఆల్. సూపర్ సార్, ఇదొక ప్రాంక్ సార్. ప్రాంకా? బట్ మీరు చాలా సిన్సియర్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అక్కడ కెమెరా చూడండి.